హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేట్ ఇండియన్ స్పెషల్. ఈ వీడియోలో మనం హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో మొదటిది అయోధ్య రామ మందిరం. ఈ అయోధ్య రామ మందిరం కోసం తెలుసుకుందాం రండి. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఈ అయోధ్యాపురి. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో ఈ అయోధ్య ఒకటి. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. అయోధ్య పవిత్రమైన సరయూ నది ఒడ్డున ఉంది. ఇది శ్రీరాముని జన్మస్థలం మరియు గొప్ప ఇతిహాసమైన రామాయణానికి నేపథ్యం. రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ఇండియన్ రైల్వే జనవరి 19 నుండి 100 రోజుల పాటు 1000 కంటే ఎక్కువ రైళ్లు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. వేదాలు మరియు పురాణాల నుండి తీసుకోబడిన వివిధ ఆచార వ్యవహారాలతో జరగనుంది. అయోధ్య రామమందిరం ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆలయంగా నిలిచింది. 1800 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయం 1000 సంవత్సరాలకు పైగా చెక్కు చెదరకుండా నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి 200 అడుగుల క్రింద ఒక టైం క్యాప్సూల్ పెట్టి రాముడి గురించి, రామజన్మభూమి అయోధ్య గురించి తామరపత్రాల మీద రాసి టైం క్యాప్సూల్లో ఉంచారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 గోపురాలతో 69 ఎకరాల్లో 3 అంతస్తుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతుంది. ఈ ఆలయం నిర్మాణంలో ఎటువంటి స్టీల్ కానీ ఐరన్ కానీ వాడలేదు. కాపర్, వైట్ సిమెంట్, చెక్క మరియు శ్రీరామ 2023 అని రాసి ఉన్న ఇటుకను ఉపయోగించారు. ఈ రామ మందిరం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు నేరుగా రాముని తాకేలా నిర్మించడం విశేషం. 2024 జనవరి 22న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. అయోధ్య రామమందిరం ఆలయ వాస్తుశిల్పి శ్రీ చంద్రకాంత్ సోంపురా. గుజరాత్కి చెందిన ఈ సోంపురా కుటుంబం దేవాలయాలను మాత్రమే నిర్మిస్తుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో వందల సంఖ్యలో దేవాలయాలకు వాస్తుశైలి రూపొందించారు. అదేవిధంగా అయోధ్య రామ మందిరం నగర శైలిలో నిర్మించారు. ఆలయ గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉంటుంది. ఆలయ చుట్టుకొలత వృత్తాకారంలో ఉంటుంది. గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేయబోయే శ్రీరాముని విగ్రహం 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. 5 ఏళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు దర్శనమిస్తాడు. భక్తులందరూ 35 అడుగుల దూరం నుంచే శ్రీరాముని దర్శించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ రోజున 111 మంది పూణే బృందంతో శంఖానాదం జరగనుంది. ఈ రోజున ప్రపంచమంతా అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. అమెరికా, బ్రిటన్ సహా 50 దేశాల్లో రామోత్సవం జరగనుంది. ఇవి రామ మందిరం యొక్క విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.